సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ గాయస్, నేను 2 days నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అండ్ గాయస్, నేను 2 days నుంచి వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే గాయస్, మనం అందరం కలిసి క్రౌన్ జ్యువెల్ పిపి లైవ్ చూద్దామని ప్లాన్ చేస్తున్నాం కదా. సో అదే పనిలో కొంచెం బిజీ ఉండే, సో అందుకనే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అండ్ గాయస్, ఒకవేళ అంత మంచిగా ఉంటే నేను చాలా తొందరలోనే మీ అందరితో మంచి గుడ్ న్యూస్ షేర్ చేస్తాను. అండ్ గాయస్, అంతేకాదు ఈ 2 daysలో కొన్ని మంచి అప్డేట్స్ వచ్చినాయి. అండ్ గస్ ఆ అప్డేట్స్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అని నేను ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో గస్ అందుకని ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ గస్ అంతేకాదు, రోమన్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. అంటే రోమన్ రైన్స్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎస్పెషల్లీ బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తుందో మొత్తం నేను అందరికీ ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. సో గస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఈ వారం జరిగిన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, ఈ వారం జరిగిన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడుతూ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఈ వారం జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.857 మిలియన్ వ్యూవర్షిప్. అవును గైస్, నాట్ బ్యాడ్. అంటే ఈ వారం రాలో డ్రాఫ్ట్ ఉండేది, సో అందుకని మేబీ అందరు ఫ్యాన్స్ ఏమైనా సర్ప్రైజ్ చూడండి వస్తుందేమో అనుకొని ఫ్యాన్స్ రా చూసినట్టున్నారు. సో అందుకని ఈసారి రాకి కొంచెం బాగానే వచ్చింది. అంటే 1.857 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి 1.709 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం ఎక్కువ, కొంచెం బెటర్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ 2 మిలియన్ ప్లస్ వస్తే ఇంకా రాకి పండుగనే. సో 2 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది, అంటే ఇంకా జబర్దస్త్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు, మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం WWE డ్రాఫ్ట్ గురించి. ఎందుకంటే గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో అండ్ రాలో, అంటే స్మాక్ డౌన్లో మనకి ఫస్ట్ నైట్ అండ్ రాలో మనకి సెకండ్ నైట్ డ్రాఫ్ట్ది చూడని దొరికింది. అండ్ డ్రాఫ్ట్ అంతా మంచిగా అయిపోయింది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్లీ రాలో మన WWE అఫీషియల్ ఆడమ్ పియర్స్ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ రీసెంట్లీ రా అయిపోగానే WWE ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసి ఫ్యాన్స్ అందరికీ క్లియర్ కట్గా ఒక అప్డేట్ ఇచ్చింది. అండ్ అది ఏంటంటే చూడండి, డ్రాఫ్ట్ అయితే అయిపోయింది. మన రా నుంచి సూపర్ స్టార్స్ స్మాక్ డౌన్లో అండ్ స్మాక్ డౌన్ నుంచి సూపర్ స్టార్స్ రాలో డ్రాఫ్ట్ అయినారు. అండ్ కొంతమంది సేమ్ బ్రాండ్లో డ్రాఫ్ట్ అయిపోయినారు. సో డ్రాఫ్ట్ అనేది అయిపోయింది. బట్ ఈ డ్రాఫ్ట్ రూల్స్ అనేది క్రౌన్ జ్యువెల్ తర్వాత అప్లై చేస్తారంట. అంటే క్రౌన్ జ్యువెల్ తర్వాత ఈ డ్రాఫ్ట్ రూల్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే. అండ్ అప్పటి వరకు అంటే క్రౌన్ జ్యువెల్ పిపి అయిపోయేంత వరకు రా సూపర్ స్టార్స్ మనకి స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ మనకి రాలో కనిపిస్తారంట. అండ్ ఒక్కవేళ సూపర్ స్టార్స్ మనకి అంటే స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ రాలో అండ్ రా సూపర్ స్టార్స్ మనకి స్మాక్ డౌన్ కనిపిస్తే ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే WWE క్లియర్ కట్గా ఒక అప్డేట్ ఇచ్చింది. అండ్ అది ఏంటంటే డ్రాఫ్ట్ అయితే అయిపోయింది, బట్ ఈ డ్రాఫ్ట్ రూల్స్ క్రౌన్ జ్యువెల్ తర్వాత అంటే క్రౌన్ జ్యువెల్ తర్వాత నెక్స్ట్ అంటే క్రౌన్ జ్యువెల్ అయిపోగానే స్మాక్ డౌన్ ఉంటుంది. సో క్రౌన్ జ్యువెల్ తర్వాత స్మాక్ డౌన్ నుంచి ఈ డ్రాఫ్ట్ రూల్స్ యాక్టివేట్ అయిపోతాయని WWE క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చేసింది. అండ్ గస్ అంతేకాదు, WWE రీసెంట్లీ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. అండ్ గస్ అంటే మన ఫ్రీ ఏజెంట్ లిస్ట్ అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. రీసెంట్లీ నేను ఒక ఫ్రీ ఏజెంట్ని, సో నాకు నచ్చి నేను చేస్తానని బ్రాక్ లెస్నర్ ఒక అనౌన్స్మెంట్ చేసినారు కదా. సో అలాంటి ఫ్రీ ఏజెంట్ లిస్ట్ WWE రీసెంట్లీ రిలీజ్ చేసింది. అండ్ గస్ ఈ ఫ్రీ ఏజెంట్ లిస్ట్లో మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా పేరు ఉంది. ఆన్ గైస్, మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో ఈ లిస్ట్లో ఫస్ట్ ఆస్కా ఇప్పుడు ప్రెసిడెంట్ WWEలో యాక్టివ్ లేరు, అంటే ఆస్కా ప్రెసిడెంట్ లీవ్లో ఉన్నారు. సో అందుకని ఆస్కాకి డ్రాఫ్ట్లో యాడ్ చేయలేదు. బేలీ రీసెంట్లీ ఇంజూర్డ్ అయినారు. సో అందుకని బేలీ మనకి డ్రాఫ్ట్లో కనిపించలేదు. అండ్ బ్రాక్ లెస్నర్ చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ చేసిన, అంటే నేను ఫ్రీ ఏజెంట్ అని అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ఎలాస్ మరి మన గ్రాండ్ మెటాలిక్ అండ్ 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా, లెసీ ఎవెన్స్, లెన్సెన్ డొరాడో, షాన్ విక్ మ్యాన్ పేరు ఈ ఫ్రీ ఏజెంట్ లిస్ట్లో ఉంది. సో దీని అర్థం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో షాన్ విక్ మ్యాన్ రిటర్న్ చేసినప్పుడు అంటే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాదు, అంటే షాన్ విక్ మ్యాన్ నచ్చిన బ్రాండ్లో షాన్ విక్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తారు. అండ్ స్లాబ్ జాక్ అండ్ మన టైటస్ ఓనీల్ అండ్ ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ ఈ ఫ్రీ ఏజెంట్ లిస్ట్లో ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే అండర్ టైకర్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తాను కదా, మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి కదా. అంటే అండర్ టైకర్ లాస్ట్ టైం ఫ్యాన్స్ అందరి ముందు ఫైట్ చేస్తారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి కదా. సో అందుకనే WWE మేబీ అండర్ టైకర్కి ఫ్రీ ఏజెంట్ లిస్ట్లో యాడ్ చేసినారేమో. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ అండర్ టైకర్ ఫ్యాన్స్ అందరి ముందు లాస్ట్
ఫస్ట్ టైం ఫైట్ చేస్తే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాదు, అంటే డబ్ల్యూడబ్ల్యూ నచ్చిన బ్రాండ్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్ టైగర్కి నచ్చిన బ్రాండ్లో అండ్ అండర్ టైగర్కి నచ్చిన అపోనెంట్ ముందు అండర్ టైగర్ రిటర్న్ చేశారు. సో అందుకని అండర్ టైగర్ ఫ్రీ ఏజెంట్ లిస్ట్లో ఉన్నారు అండ్ 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా ఫ్రీ ఏజెంట్ లిస్ట్లో ఉన్నారు. సో అసలు అంటే లెజెండ్స్, ఈ మంచి మంచి సూపర్ స్టార్స్, అంటే దీంట్లో ఇవామరి పేరు ఉంది, బట్ ఇవామరి ప్రెసెంట్ ఇంజురీ స్టోరీ అని చూపిస్తున్నారు కదా, సో అందుకని ఇవామరి పేరు దీంట్లో ఉంది. సో ఈ లిస్ట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పేర్స్ లైక్ మన బ్రాక్ లెస్నర్, జాన్ సీనా, అండర్ టైగర్. సో ఈ ఫ్రీ ఏజెంట్ లిస్ట్లో ఈ సూపర్ స్టార్స్ ఎందుకు ఉన్నారంటే ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ జాన్ సీనాకి రాల్ రిటర్న్ చేయాలనిపించినప్పుడు జాన్ సీనా రాల్ రిటర్న్ చేస్తారు అండ్ జాన్ సీనా స్మాక్ డౌన్లో రిటర్న్ చేయాలని జాన్ సీనా కనిపించినప్పుడు జాన్ సీనా స్మాక్ డౌన్లో ఈజీలీ రిటర్న్ చేయడానికి, అంటే ఎలాంటి రూల్స్ లేకుండా, అంటే వీళ్ళకి నచ్చిన షోలో వీళ్ళు రిటర్న్ చేయడానికి అండ్ డబ్ల్యూడబ్ల్యూకి వీళ్ళకి నచ్చిన సూపర్ స్టార్తో ఫైట్ చేయడానికే డబ్ల్యూడబ్ల్యూ ఈ సూపర్ స్టార్కి ఫ్రీ ఏజెంట్ లిస్ట్లో యాడ్ చేసింది. ఓకే, సో 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా ప్రెసెంట్ అయితే మూవీస్లో బిజీ ఉన్నారు, బట్ జాన్ సీనా ఒక ఫ్రీ ఏజెంట్ అండ్ జాన్ సీనా ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జాన్ సీనా ఫ్రీ ఏజెంట్. సో అందుకని మనకి జాన్ సీనా రాలో అండ్ స్మాక్ డౌన్లో కనిపిస్తున్నారు అండ్ ఇన్ ఫ్యూచర్లో జాన్ సీనా చాలా తొందరలో రిటర్న్ చేస్తారని ఒక ఇంటర్వ్యూలో జాన్ సీనా చెప్పినారు. సో అంటే ప్రెసెంట్ మూవీస్లో బిజీ ఉన్నారు అండ్ ఆ మూవీ షూటింగ్ అయిపోగానే జాన్ సీనా మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది రోండా రౌజీ గురించి, ఎందుకంటే గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను అండ్ అది ఏంటంటే లాస్ట్ మంతే మన రోండా రౌజీకి ఒక మంచి బేబీ గర్ల్ పుట్టింది అండ్ చూడండి, అంటే లాస్ట్ మంతే రోండా రౌజీ ఒక కూతురు పుట్టింది అండ్ రోండా రౌజీ రీసెంట్లీయే ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసినారు అండ్ ఆ ఫొటోస్ ఎందుకు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. గైస్ చూడండి, ఈ ఫొటోస్లో మన రోండా రౌజీ ప్రెసెంట్ అంటే కొంచెం బాగానే షేప్లో కనిపిస్తున్నారు అండ్ చాలా తొందరలోనే రికవర్ అవుతున్నారంట అండ్ మంచి షేప్లో వస్తున్నారని రోండా రౌజీ ఫొటోస్ పోస్ట్ చేసినారు. అండ్ గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను మీ అందరికి కొన్ని రూమర్స్ గురించి ముందే అప్డేట్ ఇచ్చినాను అండ్ ఆ రూమర్స్ ఏంటంటే నెక్స్ట్ కాబోయే రాయల్ రంబల్లో, అంటే జనవరిలో మనకి రాయల్ రంబల్ పీపీవీ చూడొస్తుంది మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి జనవరి 30 రోజు రాయల్ రంబల్ పీపీవీ చూడండి దొరుకుతాయి. సో రాయల్ రంబల్ పీపీలో రోండా రౌజీ రిటర్న్ చేస్తారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో మేబీ అందుకనే రోండా రౌజీ చాలా తొందరలోనే మంచి షేప్లో రానికి ట్రై చేస్తున్నారేమో అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు రోండా రౌజీకి రాయల్ రంబల్లో చూడాలనుకుంటున్నారా లేదా, అంటే మీరు రోండా రౌజీ రిటర్న్ కోసం వెయిట్ చేస్తలేరా, మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం జెఫ్ హార్డీ గురించి, ఎందుకంటే గైస్ రీసెంట్లీ రాలో జెఫ్ హార్డీ ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్గా ఒక హింట్ ఇచ్చినారు అండ్ అది ఏంటంటే ఇప్పుడు నేను స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయిపోయినాను అండ్ మేబీ అని చెప్పలేము, ఇన్ ఫ్యూచర్లో మీకు స్మాక్ డౌన్లో నాది వేరే సైడ్ చూడడానికి నాకు దొరకొచ్చు అని జెఫ్ హార్డీ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ గైస్ అంతేకాదు రీసెంట్లీ జెఫ్ హార్డీ ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో జెఫ్ హార్డీ క్వశ్చన్ అడిగినారు అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే జెఫ్ హార్డీ మీది విలో క్యారెక్టర్ చాలా ఫేమస్ ఉంది, సో ఆ క్యారెక్టర్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తుందా, అంటే మీరు రీసెంట్గా చెప్పినారు కదా మేబీ స్మాక్ డౌన్ అంటే మీది వేరే సైడ్ చూడొస్తుంది అని. సో అది విలో క్యారెక్టర్ అని అడిగినప్పుడు జెఫ్ హార్డీ ఆన్సర్ ఇచ్చిన, చూడండి నా విలో క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ అండ్ నిజం చెప్పాలంటే నేను రెడీ ఉన్నాను, అంటే ఇన్ ఫ్యూచర్ నేను ఆ క్యారెక్టర్కి డబ్ల్యూడబ్ల్యూలో ప్లే చేయడానికి తీసుకురానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే ఆ విలో క్యారెక్టర్ డబ్ల్యూడబ్ల్యూ బయట చాలా అంటే చాలా జబర్దస్త్ పేరు సంపాదించింది అండ్ నిజం చెప్పాలంటే నా విలో క్యారెక్టర్ మాస్క్ ఉంది కదా, అంటే ఆ మాస్క్ ఎవరు రెడీ చేసినారో ఆ ఆర్టిస్ట్తో నేను కాంటాక్ట్ అయినాను అండ్ నేను ఒక న్యూ మాస్క్ కోసం నేను ఆర్డర్ ఇచ్చేసినాను అండ్ ఆ న్యూ మాస్క్ ఆల్మోస్ట్ చాలా తొందరలోనే రెడీ అయిపోతుంది అని జెఫ్ హార్డీ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో దీని అర్థం ఏంటంటే గైస్ ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకి చాలా తొందరలోనే స్మాక్ డౌన్లో జెఫ్ హార్డీది విలో క్యారెక్టర్ చూడడానికి దొరుకుతుంది అండ్ గైస్ ఒకవేళ జెఫ్ హార్డీ విలో క్యారెక్టర్లో వచ్చేస్తే అంటే మీరు చాలామంది అప్పుడప్పుడు ఫీల్ అయిపోతారు కదా, అంటే డబ్ల్యూడబ్ల్యూ జెఫ్ హార్డీకి మంచిగా బుక్ చేస్తలేదు, అంత మంచి పుష్ ఇస్తలేదు, జెఫ్ హార్డీ చాలా వీక్గా కనిపిస్తున్నారు, జెఫ్ హార్డీ ఒక లెజెండ్ అని మీరు చాలామంది అప్పుడప్పుడు ఫీల్ అవుతూనే ఉంటారు. సో గైస్ అందుకని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, చూడండి ఒకవేళ జెఫ్ హార్డీ విలో క్యారెక్టర్లో వచ్చేస్తే మాత్రం జెఫ్ హార్డీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోతారు అండ్ మనకి జెఫ్ హార్డీ ఒక వేరే సైడ్ చూడండి దొరుకుతుంది, ఎందుకంటే ఆ విలో క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ జెఫ్ హార్డీ ఆ క్యారెక్టర్ రాగానే జెఫ్ హార్డీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోతారు ఇన్ ఫ్యూచర్లో. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం
డ్రూ మ్యాకింటైర్ గురించి. ఎందుకంటే గైస్ డ్రూ మ్యాకింటైర్ ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో డ్రూ మ్యాకింటైర్ ది ట్రైబర్షిప్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు. సో డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే చూడండి, నేను ఇంతకుముందు స్మాక్ డౌన్ ఉన్నప్పుడు అంటే నేను రెగ్యులర్గా స్మాక్ డౌన్లో ఫైట్ చేసినప్పుడు నేను అప్పుడు ఒక చిన్న పిల్లోడిని. సో అందుకనే ఆ టైంలో నాతో చాలా మిస్టేక్స్ అయినాయి, అందుకనే డబ్ల్యూడబ్ల్యూ నాకు తీసేసినారు. కానీ ఇప్పుడు మ్యాటర్ వేరే, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వేరే లెవెల్లో ఉన్నాను. అండ్ ఇంకోటి అంటే ఫైనలీ మళ్ళొకసారి స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయిపోయినాను. అండ్ నిజం చెప్పాలంటే స్మాక్ డౌన్లో కొంచెం అన్ఫినిష్ అంటే కొన్ని పాత లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు కొన్ని క్లియర్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్మాక్ డౌన్లో ది ట్రైబర్షిప్ రోమన్ రేన్స్ ఉన్నాడు. అండ్ ఆ రోమన్ రేన్స్ అనేవి కొన్ని పాత లెక్కలు ఉన్నాయి, కొన్ని అన్ఫినిష్ బిజినెస్ ఉంది. సో రోమన్ రేన్స్ కొన్ని పాత లెక్కలు క్లియర్ చేసుకోవాలని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో అదే ఇంటర్వ్యూలో డ్రూ మ్యాకింటైర్ ఒక మంచి క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రకారం మీకోసం ఒక పెద్ద మ్యాచ్, ఒక పెద్ద మనీ మేకింగ్ మ్యాచ్, ఒక పెద్ద మ్యాచ్ ఏ సూపర్ స్టార్తో ఉంటే అంటే మీకు ఏమనిపిస్తుంది అని డ్రూ మ్యాకింటైర్ అడిగినప్పుడు డ్రూ మ్యాకింటైర్ చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చినారు. చూడండి, రోమన్ రేన్స్ ఒక టాప్ ప్లేస్లో ఉన్నాడు, రోమన్ రేన్స్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఉన్నాడు, రోమన్ రేన్స్ ఒక టాప్ డాగ్, రోమన్ రేన్స్ ఒక బిగ్ డాగ్. అండ్ రోమన్ రేన్స్ ఉన్న క్యారెక్టర్లో ఒకవేళ నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తాను అంటే రోమన్ రేన్స్ ప్లే చేస్తున్న క్యారెక్టర్లో నేను ఒకవేళ రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తే చాలా అంటే చాలా మజా వస్తుంది. ఎందుకంటే రోమన్ రేన్స్ ఆ క్యారెక్టర్కి, ఆ హీల్ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ లెవెల్లో, ఒక హై లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ రేన్స్ అయితే హై లెవెల్లో ఉన్నాడు, కానీ నేను ప్రెసెంట్ అంత హై లెవెల్లో లేను. సో నేను ఒకవేళ ఒక మంచి లెవెల్లో వచ్చినప్పుడు రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో డ్రూ మ్యాకింటైర్ కోసం ఒక పెద్ద మ్యాచ్, ఒక మనీ మేకింగ్ మ్యాచ్ రోమన్ రేన్స్తో, అంటే రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తేనే ఆ మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ కోసం ఒక పెద్ద మ్యాచ్ అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ గైస్ అంతేకాదు, డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ఈ మ్యాచ్ ఇప్పుడే జరగాలని ఏం లేదు, అంటే ఇన్ ఫ్యూచర్లో జరగవచ్చు అని డ్రూ మ్యాకింటైర్ మెన్షన్ చేసినారు ఆ ఇంటర్వ్యూలో. సో దీని అర్థం ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ ఒక హింట్ ఇస్తున్నారు. అండ్ ఆ హింట్ ఏంటంటే ఇలా మ్యాచ్, ఇలా ఫ్యూడ్ ఇప్పుడే స్టార్ట్ అయిన అంటే క్రౌన్ జ్యువెల్ తర్వాత డ్రూ మ్యాకింటైర్ అండ్ రోమన్ రేన్స్ మధ్య ఒక మంచి ఫ్యూడ్ స్టార్ట్ కావచ్చు, లేదంటే ఇన్ ఫ్యూచర్లో జరగవచ్చు. అంటే ఇది ఇమీడియట్ జరగాలని ఏం లేదు, ఇన్ ఫ్యూచర్లో జరగవచ్చు అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, అంటే ఒక హింట్ ఇచ్చినారు. సో దీని అర్థం ఏంటంటే క్రౌన్ జ్యువెల్ తర్వాత డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ స్టార్ట్ కావచ్చు, లేదంటే ఇన్ ఫ్యూచర్లో ఇలా మధ్యలో మంచి ఫ్యూడ్ జరుగుతుందని డ్రూ మ్యాకింటైర్ హింట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ అండ్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఏజ్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో మన ఏజ్ వచ్చినారు అండ్ ఏజ్ పిలిచినారు సెత్ రాలిన్స్కి. బట్ సెత్ రాలిన్స్ ఏం చేసినారు, సెత్ రాలిన్స్ డైరెక్ట్గా ఏజ్ ఇంటికి వెళ్ళిపోయినారు. అండ్ సెత్ రాలిన్స్ చాలా క్లియర్గా చెప్పినారు, చూడు ఏజ్ నువ్వు చెప్పింది ఎప్పుడు చేయవు, సో నాకు నీ పైన నమ్మకం లేకుండా, అందుకని నేను నీ ఇంటికి వచ్చినానని సెత్ రాలిన్స్ ఏజ్ ఇంటికి వెళ్ళి అంటే ఇంటి లోపలికి వెళ్ళిపోయినారు, యాపిల్ తిన్నారు అండ్ ఏజ్కి సెత్ రాలిన్స్ ఎక్కిరించినారు. అండ్ ఇదంతా మనం టీవీలో చూసినాం. కానీ దాని తర్వాత ఏమైందంటే రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ట్విట్టర్లో సెత్ రాలిన్స్ ఒక ఫోటో పోస్ట్ చేసినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అందరికీ ఒక క్వశ్చన్ అడిగింది. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే సెత్ రాలిన్స్ చేసింది కరెక్టా రాంగా అని. అంటే సెత్ రాలిన్స్ ఏజెంట్కి వెళ్ళిపోయినారు కదా, సో అదే ఫోటోని పోస్ట్ చేసి సెత్ రాలిన్స్ చేసింది కరెక్టా రాంగ్ అని ఒక టైప్లో డబ్ల్యూడబ్ల్యూ అడిగినప్పుడు చాలామంది ఫ్యాన్స్ సెత్ రాలిన్స్ తిడుతున్నారు. అవును గైస్, అంటే ఆ పోస్ట్ కింద అందరు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే సెత్ రాలిన్స్ చాలా పెద్ద మిస్టేక్ చేసినాడు, సెత్ రాలిన్స్ అసలు ఎడ్జ్ ఇంటికి ఎందుకు వెళ్ళినాడు, ఇది కరెక్ట్ కాదు, సెత్ రాలిన్స్ చాలా ఓవర్ చేస్తున్నాడని కొంతమంది ఫ్యాన్స్ బ్యాడ్గా మాట్లాడుతున్నారు సెత్ రాలిన్స్ గురించి. సో అందుకనే ఆ హేటర్స్ అందరికీ సెత్ రాలిన్స్ ఒక సాలిడ్ రిప్లై ఇచ్చినారు. సో సెత్ రాలిన్స్ రీసెంట్లీ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. సో సెత్ రాలిన్స్ ఏమైనా రిప్లై ఇచ్చినారంటే, ఒకప్పుడు ఏజ్ జాన్సన్ ఇంటికి వెళ్ళినాడు. అవును గైస్, మన దగ్గర గుర్తుండవచ్చు, ఒకప్పుడు ఏజ్ జాన్సన్ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు అండ్ ఏజ్ జాన్సన్ డాడ్ పైన చేయలేపినాడు. అవును గైస్, అంటే ఒకప్పుడు ఏజ్ జాన్సన్ ఇంటి లోపలికి వెళ్ళిపోయినారు అండ్ ఏజ్ జాన్సన్ డాడ్ పైన చేయి లేపినారు. సో ఇదంతా ఒకప్పుడు ఏజ్ ఆల్రెడీ చేసినారు. సో అందుకనే సెత్ రాలిన్స్ ఒక టైప్లో ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఏజ్ జాన్సన్ ఇంటికి వెళ్ళి జాన్సన్ డాడ్ పైన చేయి లేపినాడు. సో ఆ టైంలో అది కరెక్ట్ అయితే, అంటే ఆ టైంలో అది క్లాసిక్ అయితే, నేను చేసింది తప్పెందుకైతే అంటే ఏజ్ చేసింది కరెక్ట్ అండ్ నేను చేసింది రాంగ్. నేను ఏం చేసినాను, నేను జస్ట్ ఏజ్ ఇంటికి వెళ్ళినాను, ఏజ్ ఇంటి లోపలికి వెళ్ళినాను, జస్ట్ యాపిల్ తిన్నాను అంతే.
కానీ ఎడ్జ్ ఏం చేసినాడు, ఎడ్జ్ అయితే జాన్సన్ డాడ్ మ్యాన్ చేయలేపినాడు కదా. సో ఎడ్జ్ చేసింది కరెక్ట్ అయితే నేను చేసింది రాంగ్. ఎందుకైతే అంటే ఒక టైప్లో ఎడ్జ్ చేస్తే ఏమో కరెక్ట్, నేను చేస్తే రాంగ్. అంటే ఎడ్జ్ చేస్తే పుణ్యం, నేను చేస్తే పాపం అని ఒక టైప్లో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అందరూ జబర్దస్త్ రిప్లై ఇచ్చేసినారు. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మన సెత్ రాలిన్స్ చేసింది కరెక్టా రాంగ్ అంటే సెత్ రాలిన్స్ హేటర్కి రిప్లై ఇచ్చినారు. సో ఈ రిప్లై మీకు ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ విన్నర్ గురించి. ఎందుకంటే గాయస్ మనకి మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. అండ్ గాయస్ అంతేకాదంటే రోమన్ వర్సెస్ ద బీస్ట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అందరు ఫ్యాన్స్ ఒకటొకటి ఆలోచిస్తున్నారు. అండ్ అది ఏంటంటే అసలు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే రోమన్ రేన్స్ ట్రైబల్ షిప్ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుందా, లేదంటే రోమన్ రేన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓడిపించేస్తారా, లేదంటే ద బీస్టే రోమన్ రేన్స్కి ఓడిపిస్తాడా అని అందరు ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అండ్ ఫైనల్లీ మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. కానీ గాయస్ నేను మీ అందరికి ముందే చెప్పేస్తున్నా చూడండి, ఈ బెట్టింగ్ ఓడ్స్ అర్లీ బెట్టింగ్ ఓడ్స్ అంటే ఒక్కోసారి బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయిపోతాయి. అండ్ క్రౌన్ జ్యువెల్కి ఇంకా కొంచెం టైం ఉంది. సో ఆ టైం వారికి బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ కావచ్చు. బట్ ప్రెసెంట్ కోసం బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నా అంటే నేను చెప్పగానే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే చూడండి ద బీస్ట్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అంటేనే ద బీస్ట్ గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు, చాలామంది ఇదే అనుకుంటున్నారు. బట్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్కి. అవును అంటే ప్రెసిడెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారము రోమన్ వర్సెస్ బ్రాక్ మ్యాచ్లో రోమనే గెలుస్తా అంటే ట్రైబల్ షిఫే గెలుస్తారని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ట్రైబల్ షిప్కి. ద బీస్ట్కి బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ కోసం అయితే సపోర్ట్ చేస్తలేవు. కానీ నేను ఫ్యూచర్లో బెట్టింగ్ ఓడ్స్ అంటే కొంచెం టైం ఉంది ఆ క్రౌన్ జ్యువెల్ పిపి కోసం. సో ఆ టైం వరకు మేబీ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ కావచ్చు. బట్ ప్రెజెంట్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్లో విన్నర్ రోమన్ రేన్స్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. అండ్ గాయస్ నేను మీ అందరితో కలిసి క్రౌన్ జ్యువెల్ పిపి చూసామని ప్లాన్ చేస్తున్నాను. సో అదే పనిలో కొంచెం బిజీ ఉంటున్నాను. సో అందుకని వీడియోస్ టైంకి వస్తలేవు. అండ్ ఒకవేళ అంత మంచి ఉంటే చాలా తొందరగా మంచి గుడ్ న్యూస్ ఇస్తాను. ఓకే సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.